జూలై 8వ తేదీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుంది. జూలై 5న భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇక జూలై 8 నుంచి తమ విమానాలన్నీ భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచే నడుస్తాయని పలు విమానయాన సంస్థలు కూడా ప్రకటించాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, ఏంటి విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ జూలై 8 నుంచి సర్వీసులోకి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్, మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? స్వామి, ఆంధ్రప్రదేశ్ వైమానిక రంగంలోనే కాకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైనటువంటి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమవుతుందనే చెప్పొచ్చు. జూలై 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఇటీవల ఉత్తరాంధ్ర పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. వీలైనంత త్వరగా ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తున్నాం, జూలై 5వ తేదీన ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు కూడా ఆయన చెప్పారు. అయితే జూలై 8వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు భోగాపురం నుంచే నడవనున్నాయి. సాధారణంగా కొత్త విమానాశ్రయం వస్తే కోడ్ మారుతుంది, కానీ ఇక్కడ విశాఖపట్నం పాత ఎయిర్పోర్ట్ కోడ్ అయినటువంటి VTZ దాన్నే భోగాపురానికి కూడా కొనసాగిస్తున్నారు. దీనివల్ల బుకింగ్ సమయంలో ప్రయాణికులకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. అయితే అంతర్జాతీయ విమానయాన సంస్థ సింగపూర్ ఎయిర్లైన్స్ దాని బడ్జెట్ ఎయిర్లైన్ అయినటువంటి స్కూట్ ఇప్పటికే